హలో ఫ్రెండ్స్, మమ్మీ ఈరోజు సేమియా ఉప్మా చేస్తుంది. సేమియా ఉప్మా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇంకో కడాయి పెట్టుకున్నా, కొంచెం ఆయిల్ వేసుకొని వేయించాలి. ఓకే. ఇంకో ముగ్గురికి కావాల్సినంత తీసుకుంటున్నా. 3 టీ గ్లాస్ అంతా తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని చూడండి, మంచిగా మనం బంగారం వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మంచిగా అబ్బాయి కదా, చూస్తున్నారు కదా. మమ్మీ అయిందా? అయింది. వేరే గిన్నెలకు తీసుకుంటున్నా. ఓకే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేడైన తర్వాత కొద్దిగా బంగారం రంగు వచ్చేంత వరకు వేయించి వేరే గిన్నెలోకి తీసుకుంటుంది మమ్మీ. మీరు కూడా అలాగే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. అవి మాడేంత వరకు మనం ఉంచొద్దు. అండ్ పల్చటి గిన్నెలు కూడా పెట్టద్దు, మందం కడాయిలో పెడితేనే అవి మాడిపోవు. అలాగా మాకు కావాల్సిన ఆయిల్ తీసుకుంటున్నా. ఓకే. కొంచెమే అదే కడాయి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆవాలు, మినప్పప్పు, పల్లీలు తీసుకొని పెట్టుకున్నా. అన్ని ఒకే దాంట్లో వేసి పెట్టిన. ఓకే. అలాగే ఆలోపు మమ్మీ ఏం చేసిందంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంటున్నా, కరివేపాకు, క్యారెట్, ఉల్లిగడ్డ తీసి పక్క పెట్టుకున్నా. ఓకే. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకొని పెట్టుకుని తర్వాత ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా పల్లీలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఇవన్నీ కొంచెం కలర్ రావాలి. అవి తొందరగా వేగిపోతాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత తొందరగా వేగిపోతున్నాయో. మనం పక్కనే ఉండి గ్యాస్ అని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడే మనం పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుంటే ఇంకో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇలాగా ఇండియన్ కలర్ రావాలి. ఆరెంజ్, గ్రీన్, వైట్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేగుతున్నాయి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ మంచిగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ పోసుకోవాలి. మమ్మీ వాటర్ ఎంత పోసుకోవాలి మమ్మీ? 2 గ్లాసులు పోస్తాం. ఎందుకంటే మనం 1 గ్లాసు సేమియా తీసుకున్నాం కదా, సో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు వాటర్ బాగా మసిలేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పటివరకు మనం సాల్ట్ వేసుకోలేదు ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ద సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ ఇప్పుడైతేనే మంచిగా వస్తుంది. ఓకే, సాల్ట్ వేసుకుంటాం. చూడండి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, నీళ్ళు బాగా మసలాయి కదా మమ్మీ, మసలాయా? ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ వేసుకోవాలి సేమియా. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. సేమియా అనేది మనకు గడ్డలుగా కాకుండా మనం కలుపుతూ వేసుకుంటే అయిపోతుంది. ఉప్మా అయితేనే గడ్డలు కడుతుంది, అందుకోసం చెప్తున్నా. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 గ్లాసుకు మనం 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే కరెక్ట్ సరైన కొలత అనమాట. మీరేం ముందుగా కరెక్ట్ వేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఉడికేంత వరకు. ఫ్రెండ్స్ చూడండి, అవుతుంది మంచిగా. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మన సేమియాలు అనేది కొద్దిగా ఉడుకుతాయి, ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. సేమియా ఉప్మా అయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో, గుమగుమలు ఆడుతుంది. మీరు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వాటర్ మొత్తం అయిపోయింది. ఇక బంద్ చేసుకోవాల్సిందే గ్యాస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా అయిపోయింది. 5 నిమిషాలు సేమియా ఉప్మా రెడీ.
ఈ వీడియో చాలా మీరు సింపుల్గా ఖచ్చితంగా అవుతుంది. చేసి చూసుకుని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అంత బాగా బంద్ చేసి అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.